మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ తుమ్మా బాలరాజ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ బాలరాజ్ గారు. నమస్తే అండి. సార్ బాలరాజ్ గారు, లాస్ట్ 6-7 మంత్స్ నుంచి మార్కెట్లో ఎంత వాలటాలిటీ ఉందో మనం అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. అంటే దానికి తగ్గట్టు లాస్ట్ 2-3 మంత్స్ నుంచి ఈ ట్రంప్ టారిఫ్ల దెబ్బతో మార్కెట్లు వెలువెల్లాడుతున్నాయి. అయితే ఈ టైంలో ఎస్పెషల్లీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు చాలా ప్యానిక్ అవుతున్నారు. సో వాళ్ళ మ్యూచువల్ ఫండ్ అమౌంట్స్ని ఆపేసుకుందాము, రెడెంప్షన్ కొట్టేద్దాము, పాస్ చేసేద్దాము, లేదంటే కంప్లీట్గా ప్రాఫిట్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అయిపోదాం అంటూ కూడా ప్రతి ఒక్కరు ఇలాంటి డైలమా సిచ్యువేషన్లో ఉన్నారు. ఇలాంటి ఒక నెగటివ్ థింకింగ్లోకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి సో మార్కెట్స్ అనేవి బాగా ఫాల్లో ఉన్నప్పుడు, వాలటాలిటీలో ఉన్నప్పుడు ఎస్పెషల్లీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి పాజిటివ్ ఆలోచనలు చేయాలి అంటారు అసలు? సో చైనాలో ఒక ఫార్మర్ ఉండేది. అయితే ఆయన జనరల్గా తన పొలంలో ఈ వెజిటేబుల్స్ అవి ఇవి పండించేవాడు అనమాట. ఇంకా అడిషనల్ ఇన్కమ్ గురించి ఏమైనా చేద్దామని చెప్పేసి అతను ఆలోచిస్తుంటే ఒక అతను చెప్తాడు, నువ్వు చైనీస్ బ్యాంబూ ఫార్మింగ్ ఎందుకు చేయకూడదు అని చెప్పేసి చెప్తారు. అయితే అతను ఏం చేస్తాడంటే చైనీస్ బ్యాంబూ విత్తనాలు తీసుకొని అతని పొలంలో పెడతాడు. సైడ్ బై సైడ్ ఈ వెజిటేబుల్స్ అవి ఇవి వస్తూ ఉన్నాయి. అయితే ప్రతిరోజు దానికి కావాల్సిన వాటరింగ్ ఇచ్చేసేసి, ఫర్టిలైజర్ ఇచ్చి, న్యూట్రియన్స్ ఇచ్చేసేసి ఒక సంవత్సరం పాటు దాన్ని జాగ్రత్తగా చూసుకుంటాడు. మామూలుగా మనం ఏదైనా సీడ్ పెట్టామనుకోండి, మనకు ఒక 15 రోజుల్లోనో, వారం రోజుల్లోనో, నెల రోజుల్లోనో మొలకలు వస్తాయి. అయితే ఒక సంవత్సరం జాగ్రత్తగా చూసుకున్న తర్వాత, అతను జాగ్రత్తగా ఒక సంవత్సరం వరకు చూసుకొని కావాల్సిన అన్నీ చేసిన తర్వాత కూడా సంవత్సరం తర్వాత విత్తనం మొలక ఎత్తదు. ఓకే. అయితే ఏం చేస్తాడంటే, అరే ఎందుకు ఎత్తలేదు ఇది విత్తనం మొలక అని చెప్పేసి అతను ఆలోచిస్తూ ఉంటాడు. సరే ఇంకొక సంవత్సరం ట్రై చేద్దామని చెప్పేసి ఇంకొక సంవత్సరం కూడా జాగ్రత్తగా వాటర్ ఇస్తూ ఉంటాడు. దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ ఇస్తాడు, మెన్యూర్ ఇస్తాడు, ఫర్టిలైజర్ ఇస్తాడు. 2 years కష్టపడ్డ తర్వాత, జాగ్రత్తగా చూసుకున్న తర్వాత కూడా మొలకెత్తదు. ఓకే. ఫైనల్గా థర్డ్ ఇయర్ ఏం చేస్తాడంటే ఇంకా కొంచెం జాగ్రత్తగా మనం చూసుకుందామని చెప్పేసి ఇంకా జాగ్రత్త పడతాడు. సో ఇంకా కావాల్సినవి అన్నీ చేస్తాడు. 3 years వాటర్ పోసిన తర్వాత, అన్నీ చూసుకున్న తర్వాత, 3 సంవత్సరాల తర్వాత కూడా ఏమీ రిజల్ట్ ఉండదు. 4th year వస్తుంది. 4th year వచ్చిన తర్వాత రెగ్యులర్గా చేస్తూ ఉంటాడు అనమాట. మనకి ఇవన్నీ చేస్తున్నాము, 3 సంవత్సరాలు అయిపోయింది, 4వ సంవత్సరంలో మొదలు పెట్టాము, ఇవన్నీ జాగ్రత్తలు అన్నీ తీసుకుంటున్నాడు. అతనికి ఫ్రస్ట్రేషన్ రాదా? ఎంత ఫ్రస్ట్రేషన్ రావాలి, ఎంత యాంగ్జైటీ ఉండాలి. నేను నిన్ను ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాను, నా పిల్లల వల్లే చూసుకుంటున్నాను, నీకు కావాల్సినవి అన్నీ చేస్తున్నాను, కానీ నువ్వు నన్ను ద్రోహం చేస్తున్నావు, మోసం చేస్తున్నావు, నాకు ఏమి రిజల్ట్స్ చూపించలేదనే ఒక ఆలోచన రావచ్చు కదా. దాని మీద చాలా సమయాన్ని వెచ్చించాడు, చాలా డబ్బు ఖర్చు పెట్టుంటాడు. ఎంత టైం వేస్ట్ అవుతుంది, ఎంత టైం వేస్ట్. అవును. 4 సంవత్సరాలు జాగ్రత్తగా చూసుకున్న తర్వాత కూడా ఏమీ రిజల్ట్ రాదు. 5 సంవత్సరాలు అవుతుంది. 5th year లో కూడా రెగ్యులర్గా వాటర్ పోస్తాడు, అన్నీ చూసుకుంటాడు, అన్ని జాగ్రత్తలు తీసుకుంటాడు. ఫైనల్గా 5th year లో చిన్న షూట్ బయటికి వెళ్తుంది. భూమి పైన ఒక 2-3 ఇంచుల షూట్ బయటికి వెళ్తుంది. సో ఆ షూట్ బయటికి వెళ్ళినప్పటి నుంచి నెక్స్ట్ 6 weeks లో, నెక్స్ట్ 6 వారాల్లో ఆ 2-3 ఇంచులు ఉన్న షూట్ కాస్త దాదాపు 90 అడుగుల నుంచి 100 అడుగులు పెరుగుతుంది. 2 ఇంచులది జస్ట్ 6 weeks లో 90 feet to 100 feet పెరుగుతుంది. దీని అర్థం ఏంటి? ఈ ఫార్మర్ కనుక 2 సంవత్సరాల్లో, 3 సంవత్సరాల్లో లేదా 4 సంవత్సరాల్లో అంత ఎఫర్ట్ వేసి వదిలిపెట్టేసి ఉంటే అతనికి ఆ ఫలితం వచ్చేదా? రైట్. మనం టైం ఇవ్వాలి, ఫస్ట్ ఖచ్చితంగా టైం ఇవ్వాలి. మన గమ్యం చేరడానికి మన సమయాన్ని మనం అక్కడ ఇవ్వాల్సిందే దానికి. అంతే కదా. ఇప్పుడు 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు నేను చూసుకున్నాను, నాకు రిజల్ట్స్ ఇస్తలేవని చెప్పేసి అప్పుడు ఆపేసి ఉంటే ఏమైతుండేది? అతనికి రావాల్సిన రిజల్ట్ వచ్చేది కాదు. తను 2nd year లోనో 3rd year లోనో గివప్ చేస్తుంటే రిజల్ట్ వచ్చేది కాదు. అతను అది చూసేవాడు కాదు కదా దాని యొక్క గ్రోత్ ని. అతను పెట్టిన సమయం కూడా వృధా అయిపోయేది. సో ఎంత ఇంటర్నల్ టర్మాయిల్ ఉంటుంది, రైట్. ఇన్వెస్ట్మెంట్స్ కూడా అంతే అండి. ఖచ్చితంగా మనము 5 సంవత్సరాల కంటే వాలటైల్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమైతే ఉంటాయో 5 సంవత్సరాల పైన సమయం మనం ఇవ్వాలి. దానికి కావాల్సినవి అన్నీ చేయాలి. మార్కెట్లు పడ్డప్పుడు మనం అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ ఏమైనా చేయగలిగితే చేసుకోవాలి. పోర్ట్ఫోలియోని రీబ్యాలెన్సింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ముఖ్యంగా అసెట్ అలిగేషన్ పెట్టుకొని చేసుకోవాలి. అండ్ ముఖ్యంగా
స్టాక్ న్యూస్కి దూరంగా ఉండాలి. ఇట్లాంటి టైంలో చాలామంది ఏం చేస్తారంటే దే విల్ ట్రై టు ఫైండ్ సర్టనిటీ. సో వాళ్ళు సర్ది చెప్పుకోవడానికి న్యూస్లు చూస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా ఏమైపోతుంది అంటే యాంగ్జైటీ క్రియేట్ చేస్తుంది. మార్కెట్లో ఈ టైంలో ఎట్లా ఉంటుంది న్యూస్, బ్లడ్ బాత్ ఉందండి, స్పెక్యులేషన్ నడుస్తూ ఉంటుంది. సో ఏమైపోతుంది అంటే ఒక సెట్ మైండ్ సెట్, ప్రాపర్గా ఉన్న మైండ్ సెట్ని కరప్ట్ చేస్తుంది అది. సో అందు గురించి ఇట్లాంటి టైంలో మన గోల్ ఏమైతే ఉందో చూసుకోవాలి, దానికి కావాల్సిన అన్ని చేసి రెగ్యులర్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే అక్కడ చైనీస్ బ్యాంబూ ఫార్మర్కి ఏమైతే రిజల్ట్ వచ్చిందో ఆ రిజల్ట్ మనకు కూడా ఖచ్చితంగా వస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. Thank you. తుమ్మా బాలరాజ్ గారు, థ్యాంక్ యూ. మార్కెట్లు పడుతున్నప్పుడు, మార్కెట్లలో వాలటాలిటీ ఉన్నప్పుడు సో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఎటువంటి పాజిటివ్ ఆలోచన చేయాలి, ఎటువంటి నెగటివ్ థాట్స్కి దూరంగా ఉండాలి అంటారు? అండ్ అదేవిధంగా ఒక పెట్టుబడి అనేది పెట్టినప్పుడు దానికి మనం ఎంత సమయం కనుక వెచ్చించినట్లయితే ఆ పెట్టుబడి మనల్ని కుబేరులను చేస్తుంది అనే విషయాల గురించి చక్కగా మన ఆడియన్స్కి మంచి మంచి ఎగ్జాంపుల్స్తో కూడా మీరు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.